యాంటీబయాటిక్స్ వాడుతూ ఉంటారు. జలుబు టానికులు, దగ్గు టానికులు లెక్కలేనన్ని వాడతారు. ఈ ఎంతకీ తగ్గని ఈ జలుబు, ఈ దగ్గు ఇట్లా ఉండేటటువంటి ఈ తల్లిదండ్రుల ఇళ్లల్లో ఓ చిన్న చిన్న మెడికల్ షాపులే ఉంటాయి. ఒక 20-30 రకాల టానిక్లు ఉంటాయి, ఎన్నో రకాల ట్యాబ్లెట్లు. అంటే విసిగి వేసారిపోతారు. ఇంకా కొంతమంది అయితే నెలకు 2 సార్లు అడ్మిట్ చేసే వాళ్ళు ఉంటారు. సంవత్సరంలో 7 నుంచి 8 సార్లు అడ్మిట్ అయిన కేసుల్ని కూడా చూశాను నేను మాట్లాడేది ముఖ్యంగా బ్రీదింగ్ సిస్టమ్కు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్. ఈ పిల్లలకు చీటికి మాటికి జలుబు చేయటం, దగ్గు రావటం, దగ్గి వాంతి అవ్వటం, లేకపోతే నైట్ పూట పిల్లి కూతలు రావటం, నిద్ర పోలేకపోవటం, పిల్లలు కొంచెం ఆడుకుంటే ఆయాసపడటం, సో డస్ట్ తగిలినా లేకపోతే పొగ తగిలినా ఇంకా ఎక్కువైపోవటం, వాతావరణం మారినా లేకపోతే ఎక్కడైనా స్కూల్కి పోయి రాగానే ఇంకా ఎక్కువైపోవటం. సో ఇట్లాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఇదే లక్షణాలు తల్లిదండ్రుల్లో కనుక ఉన్నట్లయితే ఆ పిల్లలకు అలర్జీ, ఆస్తమా అనేది చిన్నప్పుడే మొదలైనట్టు లెక్క. దీంట్లో ఈ అలర్జీలో కొంతమందికి ఎడినాయిడ్స్ ఉబ్బుతాయి, కొంతమందికి టాన్సిల్స్ ఉబ్బుతాయి, కొంతమందికి సైనస్ వస్తుంది, కొంతమందికి టర్మినేట్స్ ఉబ్బుతాయి, కొంతమందికి ఊపిరితిత్తుల్లో కూడా వాయునాళాలు మూసుకొని పోతాయి. సో ఇక్కడ ఈ సందర్భంలో జనరల్గా ఎడినాయిడ్స్ అనేది కామన్గా ప్రజెంటేషన్, అంటే నోరు తెరిచి నిద్రపోతూ ఉంటారు, అంటే ఎడినాయిడ్స్ ఉబ్బినట్టు. ఎలర్జీ వల్ల ఎడినాయిడ్స్ ఉబ్బినట్టు, ఎలర్జీ వల్ల టాన్సిల్స్ ఉబ్బినట్టు, ఎలర్జీ వల్లనే ఈ సైనస్ కానీ ముక్కులో టర్మినేట్స్ కానీ ఎలర్జీ అయినట్టు. అంటే ఎలర్జీ వల్ల ఉబ్బినటువంటి ఎడినాయిడ్స్కి అంటే వాటిని తీసేయటం అనేది తొలి దశలో పరిష్కారం కాదు. ఇది నేను ఎప్పటి నుంచో చెప్తున్నా.